శత్రువు నుంచి మీదకొచ్చేటటువంటి మిస్సైల్ అయినా, డ్రోన్ అయినా, యుద్ధ విమానమైనా, దేన్నైనా సరే పేల్చి పడేసేటటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అత్యంత పవర్ఫుల్ ఉన్నాయి 2 ఇప్పుడు ప్రపంచంలో. ఒకటి S-400 రష్యా వాళ్ళది, రెండవది ఇజ్రాయెల్‌కి సంబంధించిన ఐరన్ డోమ్. ఇప్పుడు వాటికి బొక్కలు పడ్డాయి. S-400 దానిదైతే ఇంకా ఏమీ లోపం కనిపించలేదు ప్రస్తుతానికి. అవి మన భారతదేశం 4 స్క్వాడ్రన్ సంపాదించుకుంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కి అయితే బొక్కలు పడ్డాయి. మొన్న ఇరాన్ దాంట్లో లూప్ హోల్ కనిపెట్టింది, హెజ్బుల్లా లూప్ హోల్ కనిపెట్టింది. ఒకేసారి వందల కొద్ది డ్రోన్లు వస్తే ఎటెళ్లాలో కన్ఫ్యూజన్ అయ్యి ఫైనల్గా అది దెబ్బతినేస్తుందని అప్పుడు ఇజ్రాయెల్ లోపల దాడులు చేయగలిగింది. ఇప్పుడు ఇదివరకు ఐరన్ డోమ్ని ఎవరికి అమ్మననేటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు UAEకి ఇచ్చింది. ఇప్పుడు భారతదేశానికి కూడా ఇస్తానంటుంది. భారతదేశం దీనికి ఆల్టర్నేటివ్గా 3 లేయర్ల ప్లాట్ఫామ్ ఆల్రెడీ తయారు చేసుకుంది. అయినా ఇచ్చింది తీసుకుంటుందా చూడాలి.